శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర. సో బాబా ఫైనలీ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చారు. అదేంటో తెలుసుకుందాం. ఆఖిర్ ఎగ్నవర్స్ ఆంఖే బంద్ కర్కే బహోత్రి वहां से गाड़ी से आबू आए। आबू पर्वत ऋषि मुनियों की तपोभूमि रही, परंतु यह प्रजापिता ब्रह्मा अथवा अधीनत की याद में दिलवाड़ा मंदिर पर भी एक बहुत सुंदर और ज्ञानयुक्त यादगार है. సో ఆఖరికి యజ్ఞవత్సులందరూ మౌంట్ ఆబూకి చేరుకున్నారు, భారతదేశానికి చేరుకున్నారు. ఆబూ పర్వతం ఋషులు మునులు తపస్సు చేసిన ఒక తపోభూమి. అక్కడ ప్రజాపిత బ్రహ్మ మిగతా వాళ్ళందరూ దిల్వాడ మందిరం దగ్గర ఒక సుందరమైన జ్ఞానయుక్తమైన స్మృతి చిహ్నంగా వారు అనుభవం చేసుకున్నారు. इस स्थान पर एकांत का वातावरण है. योग तपस्या के लिए बहुत अच्छा है. ఆ స్థానం ఒక ఏకాంతంగా ఉండే వాతావరణం యోగం తపస్సు చేయడానికి చాలా మంచి ప్లేస్ గా అనుభవం అయింది. శివ్ బాబా జ్ఞాన అనుసారంగా రాజసూయ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం అథవా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అనే కార్యం ఆబు నుంచే మొదలు పెట్టారు. ఇది అదే ఆబు. దాని మహిమ రాజ ఋషులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేశారు. ఆబుకి అంత మహిమ ఉంది. फर्स्ट वर्ष अज्ञातवास किया था. सिंधे में 13 वर्ष तक अपने बोर्डिंग के पहले 12 वर्ष लोगों से अलग और फिर एक वर्ष उन्हीं लोगों को कुदृष्टि से अज्ञात रहकर अहिंसक पांडव अथवा शिव शक्तियों ने तपस्या की. సో ఫస్ట్ 1 hour కరాచీ నుంచి మౌంట్ అబూకి రాగానే అందరూ ఒక ఫస్ట్ అజ్ఞాతవాసం అనేది చేశారు. తర్వాత సింధీలో 13 ఇయర్స్ వారు బోర్డింగ్ కంటే ముందు 12 ఇయర్స్ వారు ఎవరి చెడు దృష్టి పడకుండా అజ్ఞాతవాసం చేశారు కదా. అంటే 1937 నుంచి 1950 వరకు కరాచీలో ఉన్నారు. అదే విధంగా వారు ఇక్కడికి వచ్చాక కూడా 1 year అజ్ఞాతవాసం అనేది చేశారు. ఈ విధంగా తమ తమ అవస్థను మంచిగా తయారు చేసుకొని సంస్కారాలను దివ్యంగా తయారు చేసుకొని యోగ స్థితి ద్వారా ఏది ప్రాప్తించుకోవాలో అది ప్రాప్తించుకునే అంత స్థితిని తయారు చేసుకున్నారు. మాయ ఎంతో యుద్ధం చేయడానికి కూడా చేసింది. మాయ తన మైదానంలో కూడా పిల్లల్ని పంపించింది. అయినా కూడా గోపిల పాత్ర ఎంత సుందరంగా ఉందంటే ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. జ్ఞాన గంగలు ఈ భారతదేశాన్ని పతిత పావనంగా తయారు చేయడానికి కరాచీ నుంచి ఇండియాకి రావడం జరిగింది. దాని అనుసారంగా ఈశ్వరీయ బోధం అనేది చేశారు. విశ్వాన్ని పరివర్తన చేసే మనం, రాజయోగాన్ని నేర్చుకునే మనం, మన ప్రతి సాంగత్యం పవిత్రంగా ఉంటుంది. ఏదైతే ప్రపంచమంతా అసంభవం అనుకుంటుందో అది నేను సంభవాన్ని చేసి చూపిస్తున్నాను. నా కోసం వతనాన్ని వదిలి శివ్ పరమాత్మ వచ్చారు ఏక ధర్మ స్థాపన చేయడానికి. దేవీ దేవతల నడవడిక ఎంత ప్రియమైనదిగా ఉంటుంది, ఎంత రాయల్గా ఉంటుంది. అక్కడ ఎలాంటి దుఃఖం ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. అలాంటి ప్రపంచంలోకి నేను వెళ్తున్నానంటే నేనొక పవిత్ర ఆత్మను అని ఈ విధంగా వాళ్ళు పాట పాడుతూ వారి జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఎలా నడిచింది ఆఫ్టర్ 1 year అనేది రేపటి నుంచి మనం తెలుసుకుందాం. ఓం శాంతి.